హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఉడికించిన అన్నంతో కారం రైస్ చేసుకుందాం. కర్రీ వండే ఓపిక లేనప్పుడు ఏదైనా కొత్తగా తినాలనిపించినప్పుడు ఈ కారం అన్నం ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి మనం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక స్పూన్ కారం, మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో ఆ రైస్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి. అన్నం మాత్రం వేడిగా ఉండకూడదండి, చల్లార్చుకొని ఇలా ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న అన్నంలో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు ఇలా వేసేసుకొని ఇలా అన్నం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఒక కళాయి పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక అందులో మనం మినపప్పు ఉంటుంది కదా, మినపప్పు, జీలకర్ర వేసి చిటపటలాడేలా వేయించుకోవాలి. తర్వాత అందులోనే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఈ ఆయిల్ శనగ నూనె అయితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేదనుకుంటే మనం డైలీ యూస్ చేసే ఆయిల్ కూడా పోసుకోవచ్చు. ఇలా కరివేపాకు కూడా వేగాక మనం అన్నీ కలిపి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ కూడా ఇందులో వేసేసి వేయించుకోవాలి. మొత్తం ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. రైస్ కూడా కొంచెం చిటపటలాడేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. సో ఇలా అయితే బాగా కలుపుతూ వేయించుకోవాలి. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మనం ప్లేట్లోకి అనేది తీసుకోవాలి. ఎంతో ఈజీగా అయ్యే రైస్ మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.